అమ్మా ఈ సమస్య ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, అసలు మీరు ఇక్కడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు ఏంటి, మీరు పడుతున్న బాధలు ఏంటి ఒకసారి వివరించండి. మేము 28 ఏళ్ల కింద కొన్నాం ప్లాట్. నెలకు 500 కట్టినాం. నేను బట్టలు కుట్టా, మా వారు కరెంట్ పని చేస్తారు. ఓ రోజు కూలి దొరుకుతుంది, ఓ రోజు కూలి దొరకదు. అంటే కూలి నాలు చేసుకునే బతికినాం మేము. అట్లా చేసి మేము కష్టపడి 95లో స్టార్ట్ చేసి ఓ 4 ఏళ్ళు 5 ఏళ్ళు కట్టినాం. రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడన్నా మరి ఇది సీలింగ్ ల్యాండ్ అని చెప్పాలి కదా. కలెక్టర్లు అయినా ఎంఆర్ఓలు అయినా ఎవరు ఏం చెప్పలేరు. చేసిన తర్వాత అట్లా ఒక 10 ఏళ్ల తర్వాత ఇల్లు కట్టుకుంటామని పోయినప్పుడల్లా కూలగొట్టడం ఇదే వ్యవహారం వాళ్ళది. మరి ఇవి కలెక్టర్లు చదివేం లాభము, ఎంఆర్ఓలు చదివేం లాభము? వీళ్ళు దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారా? వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు తెలియదా వాళ్ళకు? ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మా ప్లాట్ మాకు రెగ్యులరేషన్ చెయ్యాలి 118 చేస్తామని కేటీఆర్ బాబు చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఉల్టా తిరుగుడైంది. ఏమన్నంటే డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము, ఇందిరామిండ్లు ఇస్తున్నామని అన్ని చెప్తా ఉన్నారు. సరే, మీరు మీ ప్రేమ కొద్ది వాళ్ళకి ఇస్తారు, కానీ మాకు ప్రేమ కాదు, మా కష్టార్జితం మాకు ఇవ్వమంటున్నాము. ఎందుకు ఇయ్యారు? అది లోకల్ లీడర్స్ చేస్తున్న అక్రమాలు, మోసాలు. వాళ్ళు పైసా కాశపడ్డారు. మా దగ్గర పైస లేదు, మేము రెక్కలిరుగున్నాం. మీరు కలెక్టర్ కి కంప్లైంట్ చేయడం జరిగిందా? దరఖాస్తులు కానీ ఇవ్వడం జరిగిందా? ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము, ప్రజా దర్బార్లు ఇచ్చినాము. మళ్ళీ ఆ అధికారులు ఎలా రెస్పాండ్ అయ్యారు? మళ్ళీ మీకు పైసా తినాలి, వీళ్ళ దగ్గర పైసా తినాలి. ఈ గరీబ్ల మీదనే బ్రహ్మాస్త్రం వెయ్యాలి. వీళ్ళు భయపడి వెళ్ళిపోతే జాగలు మేము తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మీ బాధను అంతా వ్యక్తం చేశారు కదా. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం దిగిరాకపోతే మీరు నెక్స్ట్ కార్యక్రమాలు ఏం చేపట్టబోతున్నారు? అదే ఫ్లాట్లలో రెస్పాన్స్ లాస్ట్ వచ్చింది ఏజ్. మేము ఒకటే ఫ్లాట్ సంపాదించుకున్నాం, మీ లెక్క ఎకరాలు సంపాదించుకోలేదు. ఈ ఒక్క ఫ్లాట్ కూడా నా పిల్లలకి ఇవ్వకుంటే వాళ్ళు పెట్టే అన్నంలో మాకు కన్నీళ్ళే కనిపిస్తాయి తప్ప మాకు నిజాయితీ కనబడది. నా పిల్లల దగ్గర ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ బుక్కడు కూడు తినాలి. నేను చూశారు కదా తెలంగాణ ప్రజలారా, ఇక్కడ వీళ్ళు ఏదైతే సాయి పిజా అసోసియేషన్ లో వీళ్ళు ఏదైతే అప్పుడు 500 రూపాయలు నెలకు కట్టి ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎలా అయితే చేసుకున్నారో, ఇప్పుడు వాళ్ళు కనుక ఒకవేళ వాళ్లకు అది రిజిస్ట్రేషన్ కనుక చేసి ఇవ్వకపోతే, ప్రభుత్వం వాళ్ళకి సహకరించకపోతే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ ప్రభుత్వం అక్రమాలకు దిగబడి వాళ్ళు ఆల్రెడీ కట్టుకున్న ప్లాట్లని కూలగొట్టడం జరిగింది. దీనికి వాళ్ళు ఆ ప్రభుత్వం సహకరించకపోతే నెక్స్ట్ వీళ్ళు సూసైడ్ చేసుకుంటామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కావాలంటే మా ఫ్లాట్ గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్. ఎప్పుడో గవర్నమెంట్ చేసిన తప్పు జనానికి అది ప్రైవేట్ ల్యాండ్ అయిపోయి 40 ఏళ్ళు దగ్గర కావచ్చు. ప్రైవేట్ ల్యాండ్ అయిన తర్వాత మధ్యలో వచ్చిన పోయిన గవర్నమెంట్ ల్యాండ్ అని అక్కడున్న లోకల్ లీడర్స్, ముఖ్యంగా లోకల్ లీడర్స్, ఆఫీసర్ స్టాఫ్ ఒకటయ్యి అది గవర్నమెంట్ ల్యాండ్ అని భయపెట్టి ఏదో భయభ్రాంతులు చేసి మా దగ్గర లాక్కోవాలని చూస్తున్నారు. ఇది చాలా తప్పు. పోయిన గవర్నమెంట్ చేసి ఆ తర్వాత మేము ఎన్నో ఉద్యమాలు చేస్తే వీళ్ళతో ఇక తప్పదు చేయాల్సి వస్తుంది 110 తీసుకొచ్చి మాకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి అన్నారు. ఆ రెగ్యులరైజ్ టైంకి ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ప్రభుత్వం మారిపోయింది. దాంతో మళ్ళీ మాది ప్రాబ్లం రెడ్డెచ్చి మొదలైనది. ఇప్పుడేమైంది? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లో కూడా అక్కడున్న లోకల్ లీడర్స్ మళ్ళా అది గవర్నమెంట్ ల్యాండ్ అని అదే రేట్ చేస్తున్నారు. అక్రమాలు అనేది ఇప్పుడు మాకు ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్లాట్ 5-6 సార్లు రిజిస్ట్రేషన్ అయింది. కరెంటు మీటర్లు ఉన్నాయి. తర్వాత పర్మిషన్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఎప్పుడు 30 ఏళ్ళు ట్యాక్సులు కట్టాము. ఇన్ని అయిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా అవుతుంది? గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఏమి లేదు. లోకల్ లీడర్ల ఒత్తిడికి ఆర్డీఓ వచ్చి మా రూములు ప్రజావాణిలో దరఖాస్తు చేసిన 2-3 రోజులు లోపలనే మా రూమ్ లన్నీ కూల్చేసిండు. అసలు ప్రజావాణిలో దరఖాస్తులు పెట్టినారా? మా రూమ్ లను
కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి కలెక్టర్ మీట్ అవ్వడానికి ట్రై చేస్తే ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, హోల్డ్ లో ఉన్నాయి అని చెప్తున్నారు. చూసారు కదా, దయచేసి డెమాలిష్ చేశారు. ఎలా చేస్తారు? ఇంటిమేషన్ లేకుండా కాదండి, కాంగ్రెస్ ఉన్నాయి. పూర్వాపరాలు ఏమి చెక్ చేయకుండా ఎలా డెమాలిష్ చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దేనికి న్యాయం చేస్తారని ఓటేసినాం గానీ ఉట్టే ఇట్లా కూల్చడానికి అయితే కాదు కదా. మాకు న్యాయం రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ మాకు న్యాయం చేయాలి. మాకు మా ఫ్లాట్ లాగా రెగ్యులేచర్ కావాలి. మా ఫ్లాట్ మాకు కావాలి. పర్మిషన్, మేము రూమ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? పర్మిషన్ ఇస్తేనే కదా మేము రూమ్ కట్టుకుంది. రూమ్ కట్టుకున్న తర్వాత ఇప్పుడు తీరు అందరు కట్టుకున్న తర్వాత ఇప్పుడైతే డబ్బులు వస్తాయేమో, మాకు ఇస్తారేమో. హౌస్ నెంబర్ అన్ని చెప్పండి. పోలీసులు కూడా వాటర్ సప్లై వస్తుందండి, వాటర్ సప్లై వస్తుంది. ఇంటి పర్మిషన్, మీటర్, చూసారు కదా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా దౌర్జన్యాలకు దిగుతుందో. ఆల్రెడీ కరెంట్ మీటర్ ఉన్నాక, వాటర్ సప్లై ఉన్నాక, వీళ్ళు ఇంటి పన్నులు, ఇంటి శిస్తులు అన్ని చేసుకున్నాక, LRS రిజిస్ట్రేషన్లు అన్ని అయిపోయినాక మళ్ళీ గత ప్రభుత్వంలో చేసిన తప్పే వీళ్ళు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం కూడా అదే చేయబోతుంది. గత ప్రభుత్వం కూడా వీళ్ళు ఏదైతే చేపట్టిన ఉద్యమాలు ఉన్నాయో వాటికి కనికరించి LRS ని వీళ్ళకి వీళ్ళ వైపు ప్రభుత్వం నిలబడింది. అప్పుడే ఇమీడియట్ గా ఎలక్షన్స్ రావడం వల్ల, మళ్ళా కొత్త ప్రభుత్వం రావడం వల్ల మళ్ళా వీళ్ళ పైన అక్రమ చర్యలకు దిగబడి వాళ్ళు చెమట ఒడిచి కట్టుకొని ఈ మిడిల్ క్లాస్ కుటుంబాలన్నీ, లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలన్నీ వాళ్ళ చెమట ఒడిచి కట్టుకొని వాళ్ళు ఏవైతే ఇండ్లు కట్టుకున్నారో అది అర్ధరాత్రి వచ్చి ఇండ్లను కూలగొట్టడం జరిగింది. ఇప్పుడు కనుక ప్రభుత్వం వీళ్ళకి సానుకూలంగా స్పందించకపోతే వీళ్ళంతా ఉరేసుకొని దస్తాము, సెక్రటేరియట్ ముందు వచ్చి ఉరేసుకొని దస్తామని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం వీళ్ళపైన సానుకూలంగా స్పందించాలని యూన్యూస్ కోరుకుంటుంది. అలాగే సాయిప్రియ అసోసియేషన్ ఏదైతే వీళ్ళ ప్లేస్ ఉందో అక్కడికి యూన్యూస్ వెళ్ళి సర్వే చేసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయో కూడా మేము ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తాం. కెమెరామ్యాన్ గణేష్ తో దినేష్, యూన్యూస్ చూస్తూనే ఉండండి.